రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు 23వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ వచ్చింది. రైతులకు జూన్ 2026లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వస్తాయి. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 23వ విడత నిధులు ఎప్పుడు ఇస్తారనే విషయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2026 మార్చి 13వ తేదీన అస్సాంలోని గువాహటి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేశారు. 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేశారు. అయితే ఈ నిధులు విడుదలై 2.5 నెలలు పూర్తయిన క్రమంలో రైతులు 23వ విడత ఎప్పుడు విడుదల చేస్తారోనని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేసిన విడతల వారి వివరాలను గమనిస్తే పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల జూన్, జూలై 2026లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో చాలా సార్లు జూన్, జూలై సమయాల్లోనే ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ నిధుల విడుదలకు కొద్ది రోజుల ముందు తేదీని ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో వచ్చే నెల జూన్ 2026లోనే 23వ విడత నిధులు విడుదల చేస్తారని రైతులు అంచనా వేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అర్హత గల రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తారు. అయితే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 23వ విడత నిధులు అందుకోవాలనుకునేవారు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలని యోచిస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి 2,000 అందవని స్పష్టం చేసింది. రైతులు ఆన్లైన్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి. బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. అందులోనే మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.